గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడియం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం అయితే నేను కుక్కట్పల్లిలోని నల్లకుంట చెరువు దగ్గర అయితే ఉన్నాను. ఒకసారి గతంలో ఈ చెరువు ఎలా ఉండేది అంటే లిటరలీ హైడ్రో వచ్చిన తర్వాత ఎలా మారిందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాసిబుల్ అయితే మీకు ఓల్డ్ ఫొటోస్ కూడా మొత్తం క్లియర్గా దీని పరిస్థితి చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ ప్రజెంట్ అయితే ఒకసారి చెరువు ఇలా ఉంది కదా, ఒకసారి ఇప్పుడు చూడండి. మొత్తం గ్రీనరీ అయితే ఉండండి, వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ అట్రాక్షన్ కోసం పెట్టినవి, మొత్తం ప్రాపర్గా వర్క్ సరిపోయింది. బట్ ఇంతకు ముందు ఈ ఏరియాలకి రావాలంటేనే ఆ దుర్వాసన తట్టుకోలేక జనాలు దూరం నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. చెత్త చెదారం అంతా ఇక్కడ పడేసి కబ్జాకి గురయ్యి తాగుబోతులందరూ ఇక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు ఆల్కహాల్ తీసుకొని ఈ విధంగా ఉండేది. ఇటువైపు రావాలంటే మహిళలు భయపడేవాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఇటు రానిచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ సెంటర్ ఆఫ్ కుక్కట్పల్లికి చూడండి ఎంత 28 ఎకర్స్ మొత్తం. ఈ 28 ఎకర్స్ ల్యాండ్ ఇంత దారుణంగా పడింది. హైడ్రా ఎప్పుడైతే చెరువుల పునరుద్ధీకరణ తీసుకొని అంతరించిపోయిన చెరువులను తీయడము, కబ్జాకి అక్రమానికి గురైన చెరువులందరినీ కాపాడడం చేస్తుందో అందులో భాగంగా ఈ చెరువును కాపాడడం జరిగింది. సో ఇప్పుడు ఈ చెరువు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మోస్ట్లీ ఇంకో 1-2 months లో ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ ల్యాండ్స్కేప్ వర్క్ అంటే చెట్లు మట్టి ఇదంతా పెట్టి ఏ టైప్ ఆఫ్ ఎక్కడ చెట్లు పెట్టాలి అనే విధంగా ఏదైతే ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇంకా చిన్న చిన్న వర్క్ క్లీన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ వర్కర్స్ అయితే. సో ఇది పరిస్థితి, ఇంకా బాగా చేస్తున్నారు. ఇది ఇక్కడ చూసుకుంటే చెరువు చూసుకున్నట్లయితే 28 ఎకర్స్ కదా, 28 ఎకర్స్ లో ఎంత బాగా చేసినారో చూడండి. ఒక మంచి నేచర్ దీన్ని చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయిపోతుంది ఫస్ట్. సో గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు ఎప్పుడైనా బాగా వానలు వచ్చినప్పుడు ఈ రోడ్ల మీదకి వచ్చేసి, ఇప్పుడు చెరువులు ఉన్న ప్లేస్ లో మనము ఇల్లులు కట్టుకొని కబ్జాలు చేసుకొని ఉంటే చెరువులోకి వెళ్ళాల్సిన వాటర్ అంతా మన ఇంట్లోకి వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మీకు ఈ లైన్స్ కనిపిస్తున్నాయా, మీకు సర్కిల్ ఉంటుంది ఈ చెరువు చుట్టూ, సర్కిల్ చుట్టూ ఇప్పుడు మీకు చూపిస్తున్న లైన్ ఉంది కదా, అది దీనికి అటాచ్ అవుతుంది. ఇక్కడ పాత్కి వాకింగ్ ట్రాక్ కి అటాచ్ అవుతుంది. సో మీకు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇట్లాంటి ఈ లైన్స్ చెరువు చుట్టూ కనిపిస్తున్నాయి మీకు చూడండి. ఎవ్రీ 10 meters కి 20 meters కి ఒకటి చుట్టూ ఈ పాత అయితే వేసినారు కింద స్లోప్ లాగా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాకింగ్ ట్రాక్ మీకు బాగా వర్షాలు పడ్డప్పుడు నీళ్ళంతా ఇక్కడ నుంచి ఇందులోకి వెళ్ళిపోతుంది చెరువులోకి. సో అంటే బయటికి వెళ్ళాల్సిన, రోడ్ల మీదకి వెళ్ళాల్సిన వాటర్ అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఈ డ్రైనేజ్ వాటర్ అయినా ఏదైనా అక్కడ అవుట్లెట్ ఉంది కదా, అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో నేను చూపిస్తాను మీకు. ఐ థింక్ మీకు ఎడ్జ్ లో అవుట్లెట్ ఉంది, అక్కడ నుంచి అవుట్ అయిపోతాయి నీళ్ళన్నీ, అటు వెళ్ళిపోతాయి. అంటే దీనివల్ల రోడ్ల మీదకి నీళ్లు వెళ్లకుండా, ఇళ్లలోకి నీళ్లు వెళ్లకుండా చాలా సేఫ్. అంటే హైడ్రా అదేదో అట్రాక్షన్ కోసము, టూరిస్ట్ స్పాట్ కోసము కాకుండా ఇలాంటి వాటికి కూడా క్లియర్ గా కేర్ తీసుకొని చేసుకుంటుంది. సో ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే ఎంత మంచి చూడండి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అరే ఇంతకు ముందు ఇటు రావాలంటే చాలా భయపడేది మేము, అసలు ఆ వాసనకే తట్టుకోలేకపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు హైడ్రా వచ్చి ఇదంతా చేసిన తర్వాత మొత్తం గ్రీనరీ, సీనియర్ సిటిజన్స్ అందరూ మార్నింగ్ వాక్ చేయడం, ఆడ సిట్టింగ్ బెంచెస్ పెట్టినారు. సో ఇంత మంచిగా చేసినారు హైడ్రాకి. మేము చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి, థ్యాంక్స్ చెప్తున్నాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు అని అంటున్నారు. ఇంకా ఏంటంటే ఈ చిన్న చిన్న వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతే పార్క్ దగ్గర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అక్కడ మీరు చూడొచ్చు అట్రాక్షన్ కోసం అది వాటర్ మీకు లైట్స్ వచ్చేసి నైట్ పూట చాలా వండర్ఫుల్ గా కనిపిస్తుంది. అలాంటి మిషన్స్ ఉన్నాయి అక్కడ. లైఫ్ బోట్స్ కూడా ఉన్నాయి అక్కడ. బోటు వాళ్ళు లోపలికి వెళ్ళి తీసుకోవడానికి కావచ్చు, వాటన్నిటికీ. సో చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం నేచర్. మనం ఎక్కడికి వెళ్ళినా చుట్టూ మంచి మంచి చెట్లు డెకరేటివ్ పర్పస్ లోనూ యూజ్ అవుతుంది.
ఒక మంచి నేచర్, ఒక ఎన్విరాన్మెంట్, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి. సిటీలో చెట్లు అసలు ఉండడమే కష్టం, అంతా బిల్డింగ్స్ వచ్చి పొల్యూషన్ అయిపోయి. కానీ ఇలాంటి ప్లేస్లో ఒక 10 నిమిషాలు రిలాక్స్డ్గా ఉండి వెళ్ళి ఇక్కడ నుంచి మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళేసి వస్తుంటారు. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ వాళ్ళు. సో ఇది పరిస్థితి, ఇంత బాగా వర్క్స్ నడుస్తున్నాయి. దీన్ని కూడా అంటే హైడ్రా ఈ విధంగానే ముందుకు వెళ్తే ఇంకా చాలా వాటికి మంచి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మంచి మనకి కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ సేవ్ లేక్స్ అని చెప్పేసి అక్కడ రాయడం జరిగింది, అక్కడ క్లియర్గా ఉంది. ఇగో మొత్తం ఇక్కడ వర్క్స్ నడుస్తున్నాయి, ఇక్కడ సిమెంట్ ఇవంతా తీసుకెళ్ళడానికి. అంటే ఇంకా ప్రాపర్గా నడుస్తుంది. మొత్తం కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ ఎప్పటికప్పుడు సేవ్ వాటర్ అని చెప్పేసి అక్కడ హైడ్రాక్ సింబల్ సంబంధించిన మొత్తం వేయడం జరిగింది. సో ఇది అన్నమాట. ఈ విధంగా హైడ్రా చేస్తున్న ఈ పనులు మీకు ఎలా అనిపిస్తుంది డెఫినెట్లీ మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయమని కోరుకుంటున్నాను. సో ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా గ్రీనరీ. ఈ ల్యాండ్స్కేప్ వర్క్ చేయించే ఆ బ్రదర్ ఇక్కడ ఉన్నారు, దానికి సంబంధించిన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒకసారి అడిగి తెలుసుకున్నాము. ఆయన హాయ్, మహేందర్. ఓకే, ఏంటి ఎలా ఉంది కూకట్పల్లి నల్లకుంట? ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలా ఉండబోతుంది? ఒకప్పుడు యాక్చువల్ గా ఇటు సైడ్ వెళ్ళాలంటే బాగా అంతా స్మెల్ భరించలేని ఇది ఉంటుండే. మొత్తం అంతా కబ్జాకి మొత్తం అక్కడ ఆ లాస్ట్ ఎండ్ దగ్గర చూసుకుంటే మొత్తం ముందుకు జరగడము, అటువంటి సిచ్యువేషన్ ని మొత్తం హైడ్రా అనేది కవర్ చేసేసి మంచి గ్రీనరీ, మార్నింగ్ వాకర్స్ కి కూడా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది, మంచి రెస్పాండ్ వస్తుంది. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక లాగా ఉంటుంది వేరే. అంతే, మంచి పర్యాటక కేంద్రంగా మారిపోతుంది కూకట్పల్లిలో. అవునవును. అంటే ఈ నేచర్ ఇదంతా అంటే ఏ చెట్లు మొత్తం ఈ బోర్డర్ లైన్స్ మీదే కదా? మేమే చేస్తాము, మొత్తం ల్యాండ్స్కేప్ సంబంధించి మొత్తం మేమే చేస్తాము. ఇంకా చెట్లు వస్తున్నాయి అన్నమాట. అటు సైడ్ కూడా వర్కింగ్ ప్రోగ్రెస్ అవుతుంది. ఎంట్రన్స్ ఎంట్రన్స్ దగ్గర కూడా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇంకొక 1.5 months లో మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకే, మొత్తం అయితే చాలా బాగుంది. ఇక్కడ లోకాలిటీ వాళ్ళకి చాలా యూజ్ కదా. లోకల్ వాళ్ళు వాకింగ్ ఎర్లీ మార్నింగ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. వాకర్స్ కూడా చాలా మంది పెరిగిండ్రు. ముందు ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది. అదే కదా, సీనియర్ సిటిజన్స్ కి కూడా బాగానే ఉంటుంది. మన సిటీ అంటే మనకి నార్మల్ ఖాళీ ప్లేస్ దొరకడమే చాలా అరుదు. అలాంటిది ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న ఒక పార్క్ లాంటిది ఏర్పాటు చేయడం అంటే ఇది వెరీ బ్యూటిఫుల్. ముఖ్యంగా ఈ హైడ్రా రంగనాథ్ గారు వచ్చిన తర్వాత ఈ విధంగా చెరువుల్ని కాపాడుకోవడము, చెరువుల అస్తిత్వాన్ని నిలబెట్టడము, ఇవి ఎలా అనిపిస్తుంది? ఇది అందరికీ మంచి కోసమే అండి. ఎందుకంటే వాకర్స్ మెయిన్ ప్రాపర్టీస్ అనేది కాపాడుతున్నారు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ అయితే ఇంతకుముందు చూసిండ్రు ఫస్ట్ ఎట్లుంది, తర్వాత బిఫోర్ ఆఫ్టర్ చూసుకుంటే మనం చాలా వరకు సేవ్ చేసిండ్రు రంగనాథ్ గారు. తనకి హ్యాపీస్ 100%. ఒకప్పుడు చెరువు ఎట్లా నల్లకుంట ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఒకప్పుడు చెరువు అంటే అది చాలా దరిద్రంగా ఉండే బ్రో. మొత్తం చెట్లు చెరువులో అంతా గలీజ్ ఉండే. ఇప్పుడు చాలా బాగా చేసిరు. వాకింగ్ కానీ దేనికైనా చాలా బాగుంది. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి చాలా. మంచిగా చెట్లు అన్ని మొత్తం పచ్చగా చేసినారు. ఎంత మంచిగా చేసినారా? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఫీల్ ఉంది, వస్తుంది వాకింగ్ చేయొచ్చు. చాలా బాగుంది ఇది. పొద్దున్నే ముసలి వాళ్ళు అందరూ వస్తారు. ఓకే, ఇప్పుడు వరదలు కూడా తగ్గినట్టే కదా, రోడ్డు మీదకి వచ్చే నీళ్ళని బురద మొత్తం ఇప్పుడు ఇందులోకి పోతుంది. ఓకే, ఇందులోకి వస్తాయి మొత్తం పాజిటివ్. ఏమనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని రంగనాథ్ గారు ఈ విధంగా చేయడం? చాలా బాగుంది. ఇట్లనే చేయాలి. ఇట్లా ఎన్ని చెరువులు ఉంటే అన్ని చెరువులు చేయాలంటారు అంతే. ఓకే, అన్ని చెరువులు చేయాలన్నా ఏం తప్పు కాదు. ఇది బెటర్, బాగానే ఉంది. కొంతమంది చెడుతున్నారు కదా హైడ్రాన్ మరి మంచి చేయట్లేదని. అది ఉంటది ఇక, చెరువును ఆక్రమించే ఇళ్ళు ఉంటే అది తిట్టాకుంటారా మళ్ళీ, అది వాళ్ళకి అట్లా ఉంటది. ఓకే, ఆక్రమించారు, చెరువు కబ్జాకు గురైంది ఫస్ట్ లో, మళ్ళీ హైడ్రా వచ్చిన తర్వాత చేసారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు పనికిరాని కబ్జాకు గురైన చాలా వాటికి చెరువుల్ని రంగనాథ్ గారు అసలు ఇంత బాగా చేస్తున్నారు, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అలా అది లెగసీ? ఒకటే అండి, ఈరోజు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత లాస్ట్ 4-5 months వాకింగ్ వస్తే అసలు ఈ పార్క్ కనపడుతుంది కదండి, ఇలాగ ఒక రౌండ్ వేసేవాళ్ళు. కానీ ఈ రోజు ఇంత చక్కగా ఇంత నీట్ గా, అంటే పిల్లలు కూడా సండే వచ్చిందంటే ఆడుకుంటామని ఆ గ్రౌండ్ అయినా అక్కడ కనపడుతుంది కదండి, చాలా బాగా చేస్తాడు. ఇట్లనే చేయాలి కంటిన్యూగా.
పిల్లలకి ప్రేగా చాలా సూపర్ ఉండేదండి. ఓల్డేజ్ వాళ్ళకి ఇంకా మంచి చాలా ఎందుకంటే హైదరాబాద్ లో నాకు తెలిసిన ఉంటాయండి ఒక 3,000-3,500 చెరువు ఉంటదండి. ఈ చెరువు అన్ని కూడా కొంచెం మంచిగా చేసుకుంటే ఇంకా బాగుంటది. ఎందుకంటే ఫస్ట్ మనం వర్షం పడితే ఈ వాటర్ ఎక్కడొక వాళ్ళు వెళ్ళవాలి, కానీ ఈ రోజు వర్షం పడిన తర్వాత వాటర్ ఇక్కడ స్టోర్ అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ లో వర్షం ఎక్కువ పడితే రోడ్ మీద వాటర్స్ ఎక్కువ వచ్చేస్తుందండి. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఒక వాళ్ళ వాటర్ పడినా ఏం పడినా దీంట్లో వచ్చేస్తుందండి. అది చాలా రేవంత్ రెడ్డి సార్ ప్లస్ హైడ్రా సార్ అని వీళ్ళిద్దరు కలిపేసి మంచి పని చేశారండి. ఇంక్రీజ్ అవుతుంది. సూపర్ అండి. అవునండి. ఎందుకంటే హైదరాబాద్ సమ్మర్ హాలిడేస్ వచ్చింది అనుకోండి, వాటర్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ రోజు మనకి ఈ చేసిన వల్ల చాలా ప్లేస్ పాయింట్ అండి. ఇంకొకటి ఏంటంటే కొంచెం పేదవాళ్ళకి ఎవరెవరికి ఇల్లు పోయింది, దానికి ఎక్కడో ఒక చోట గవర్నమెంట్ దగ్గర ఇల్లు ఉంటది కదా అండి, వాళ్ళకి ఇల్లు ఇప్పించేసి నీట్ గా చేయండి. థ్యాంక్ యూ. హాయ్. అన్న ఎలా అనిపిస్తుంది? ఒకప్పుడు ఈ నల్ల చెరువు నల్లకుంట అంటే వేరేలాగా ఉండేది, చెత్త చెదారం, ఎవరు ఉండేవాళ్ళు కాదు, మోస్ట్లీ భయపడేవాళ్ళు ఇటు రావాలంటే. ఇప్పుడు ఈ విధంగా చేసి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? నైస్. ఇప్పుడు ఉన్న దానికి ఎందుకంటే ఇది ఒక గుడ్ థింగ్. ఎందుకంటే ఇన్నోవేట్ గా ఆలోచించిన ఈ న్యూ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే ఒక వేస్టేజ్ని, ఒక పనికి మాలిన ప్లేసెస్ని ఇట్లా ఒక హైడ్రా అనే కొత్త ఇది తెచ్చేసి ఇవన్నీ వాకింగ్ ట్రాక్స్ చేయడం, ఈ వాటర్ని స్టోరేజ్ చేసుకొని నీట్గా ఈ ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్ లాగా డెవలప్మెంట్ చేయడం, దట్టు ఫుట్పాత్లన్నీ డెవలప్మెంట్ చేసి నీట్గా ఒక గార్డెన్ కింద డెవలప్మెంట్ చేయడం, ఇవన్నీ అనేది ఒక ఇన్నోవేట్గా ఆలోచించారు ఈ గవర్నమెంట్ అనేది. బెస్ట్ అని ఇప్పుడున్న దాంట్లో నేను ఆశిస్తున్నా. దట్టు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న దాంతో పోలిస్తే చాలా చోట్ల ఇప్పుడు ఎర్లియర్ ట్యాంక్ బండ్ ఒకటే అనుకునే వాళ్ళం మనం. సో ఇప్పుడు ఇవన్నీ మినీ ట్యాంక్ బండ్ల కింద డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. దట్టు ఫ్యూచర్ కూడా బాగుంటుంది, జనాల్లో కూడా బాగా వెళ్తుంది ఈ హైడ్రా అనేది. దట్టు ఇది పేదవాడికి ప్లస్, ఎందుకంటే తను ఉండే నేచర్ నుంచి హ్యాపీగా ఇలాంటి పార్క్స్, ఇలాంటి లొకేషన్, ఇలాంటి ఆక్సిజన్ లెవెల్స్ గురించి, ఆక్సిజన్స్ కూడా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్మెంట్కి బాగుంటుంది. వాళ్ళ పిల్లలతో కూడా హ్యాపీగా వీకెండ్ వీక్ ఆఫ్లో వచ్చేసి హ్యాపీగా ఎంటర్టైన్మెంట్లో కూడా మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే ఇది సీనియర్ సిటిజన్కి ఈజ్ వెరీ బెస్ట్. ఎందుకంటే మార్నింగ్ టైంలో వాళ్ళు వచ్చేసి మంచి వాకింగ్, జాగింగ్ అండ్ ఈ విధంగా చాలా బాగా వితౌట్ పొల్యూషన్గా బాగుంది. ఇది బాగా ప్రజలలో బాగా వెళ్తుంది. ఇది ఎక్సలెంట్ అని నేను అనుకుంటున్నాను. అవును, చెట్లు మంచిగా ఇంతకుముందంటే అంటే కబ్జాకు గురవుతున్నాయి. ఇలాంటి చాలా చెరువులు బూడిపిచ్చేసి కబ్జాలు చేస్తున్నారు. హైడ్రా వచ్చిన తర్వాత దాన్ని తవ్వి మరి పునర్వైభవాన్ని తీసుకొని వస్తుంది కదా. అసలు ఈ కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకోవడము, రంగనాథ్ గారు ఎవరికి ఎలాంటి లొంగిపోకుండా డేర్ అండ్ డాషింగ్ వెళ్ళిపోయి ఇలాంటివి చేసుకోవడం అంటే ఎంత పెద్ద వారికైనా ఎదిరించి ఇలాంటి డేర్ అండ్ డాష్ అనేది తీసుకోవడం అనేది ఇది గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మందిలో ఆలోచన ఉంది, కానీ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ ఆలోచనని ఒక ఇనిషియేట్ తీసుకున్న వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఈజ్ గ్రేట్ అనుకుంటున్నాను ఇప్పుడున్న దాంట్లో. ఎందుకంటే ఇలాంటి ఆలోచన అనేది రేర్, అంటే చేద్దామనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ దాన్ని ఎలా చేయాలనేది ప్లానింగ్ గీయడంలో ఈయన దిట్ట అని నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో కొన్ని మైనస్లు ఉన్నా ఇట్ ఈజ్ ఉన్న దాంట్లో ఇప్పుడు ఇలాంటి చెరువుల్ని, ఇలాంటి వేస్టేజ్ పాయింట్స్ని కరెక్ట్గా గ్రాఫ్ చేసుకొని ఫ్యూచర్ని ఉద్దేశించి వాటర్ పరంగా కావచ్చు, అంటే సరౌండింగ్లో వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా అండ్ దోమలు ఇలాంటి రాకుండా అండ్ సరౌండింగ్లో ఉన్న జనాలకి, హౌసెస్కి కూడా వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా ఇది ఒక గొప్ప ఆలోచన. ఈ ఆలోచనని ఇది లాంగ్ రన్లో ఇలాగే ఉంచితే మన జనాల్లో హ్యాపీగా అంటే పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి ఫ్యూచర్లో కూడా మన గవర్నమెంట్ పాజిటివ్ థింగ్స్ ఎక్కువ ఉంటాయని నా ఆలోచన. సో ఇలాంటి ఆలోచనని ఆయన ఇంకా బ్రేక్ చేయకుండా వీటిని ఓవర్టేక్ చేసుకుంటూ ఎక్కడదక్కడ అంటే ఇప్పుడు చేస్తున్న రంగనాథ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అంటే హయ్యర్ అథారిటీలో ఉన్నోళ్ళని కూడా, ఒక ఇల్లీగల్లో ఉన్నోళ్ళని కూడా అలా కూల్ చేసి అన్ని క్లారిటీ తీసుకొచ్చి ఒక లీగాలిటీ పెట్టి ముందుకెళ్ళడం అనేది ఇది గొప్ప కార్యం, ఇది ఒక గొప్ప కర్తవ్యం ఆయన తీసుకున్నది. ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఉన్న దాంట్లో ఆయన చేసిన పనులలో అన్నిట్లో చాలా బాగా వెళ్తుంది.
ఇలాగే ఫ్యూచర్లో కూడా ఇలాగే వెళ్తే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఇదే ఫామ్ అవుతుందని నా ఆలోచన. థ్యాంక్ యూ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు